హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నేను వరిగావకాయ పెట్టానండి. ఈ వరిగావకాయ ఎంత కాలమైనా నిల్వ ఉంటుంది. చిన్న చిన్న చిట్కాలు పాటించి మనం పచ్చడి చేసుకుంటే ఎంత కాలమైనా టేస్టీగా ఉంటుంది. బూజు పట్టకుండా ఉంటుందండి. మనం ఎంత ఇష్టపడి కష్టపడి పెట్టుకుంటాం కాబట్టి రుచిగా ఉండేలాగా, బాగా నిల్వ ఉండేలాగా చూసుకోవాలి. దీనికోసం 10 కాయలు తీసుకున్నానండి. అందులో 2 కాయలు ముగ్గిపోయినాయి. అవి పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు దీన్ని కాడ తీసి బాగా నీట్గా జిగురంతా పోయేలాగా కడగాలి. నేను ఒకసారి కడిగి తీసుకొచ్చాను. మళ్ళీ రెండోసారి మీకు చూపిస్తున్నాను. ఇవి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి. నీట్గా కడిగిన తర్వాత మొత్తం అన్ని కాయలని ఒకటి ఒకటిగా తుడుచుకోవాలండి. నీట్గా మొత్తం అంతా మెత్తని క్లాత్ ఒకటి తీసుకుని, కాటన్ క్లాత్, దాంతో నీట్గా తుడుచుకోవాలి. తుడుచుకున్న వాటిని మీకు ఇలా చూపిస్తాను. వీటిని కత్తిపీటతో కానీ కట్టర్తో కానీ కట్ చేసుకోవాలండి. కట్ చేయడం చేతకాలని వాళ్ళు టెంకతో కావాలనుకునే వాళ్ళు మార్కెట్లోనే మనం కట్ చేసి తెచ్చి పెట్టుకుంటే సరిపోతుందండి. తెచ్చి పెట్టుకునేటప్పుడే ఒక బాటిల్ వాటర్ తీసుకెళ్ళి ముందే మనం మామిడికాయలు వాళ్ళ దగ్గర కొన్న తర్వాత కడిగేసుకునండి. వాళ్ళకి తుడిచేసి ఇచ్చేస్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. అప్పుడు నీట్గా మనం ముక్కలు ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తుడిచి వేసుకోవచ్చు అనమాట. ఆ ముక్కల్ని కూడా కడగకూడదండి. కడగకుండా నీట్గా క్లాత్తోనే తుడిచేసుకోవాలి. కానీ ముక్కలు కడిగితే మాత్రం పచ్చడి పాడైపోతుందండి. ఇలాగా మొత్తం అన్ని ముక్కల్ని కట్ చేసుకుని, నేను టెంక భాగం ఇష్టపడలేదు మా వాళ్ళు, అందుకని తీసేసాను. ఇలా కట్ చేసిన వాటిని ఒక రోజంతా మంచి ఎండలో ఎండబెట్టానండి. ఎండబెడితే మీకు ముక్కలన్నీ ఇలా కనిపిస్తున్నాయి. చేతికి తడి అంటుకోకుండా ఉంటాయన్నమాట. ఎండ లేదనుకోండి, 2 రోజులు ఎండబెడితే మనం ఈ చిట్కా పాటిస్తే అండి ఎంత కాలమైనా పచ్చడి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల మెంతులు, ఇవి కూడా ఎండబెట్టినవే వేసుకోవాలండి. వేసుకొని వీటి తర్వాత వెల్లుల్లి రేకలు నీట్గా ఒలిసి ఉంచుకోవాలి. నేను చిన్న రేకలు కాబట్టి ఇలానే వేసేస్తున్నాను. మన ఇష్టమేనండి, కావాలంటే ఒలిసి ఉంచుకోవచ్చు, లేదంటే ఇలా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత 1/4 కేజీ ఆవాలు, ఇవి కూడా ఎండలో పెట్టి మిక్సీ పెట్టాను. ఒకవేళ ఎండలో పెట్టలేని పళ్ళమైతే వేయించండి. ఒకసారి చిన్న ద్వారగా వేయించి అప్పుడు మిక్సీ పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఆ పౌడరు 1/4 కేజీ వేస్తాను. వేసిన తర్వాత ఇందులో కారం 1/4 కేజీ వేయాలండి. మీకు మెజర్మెంట్ చూపిస్తున్నాను. అంటే గ్లాసున్నర వస్తుంది 1/4 కేజీకి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాసుడు అంటే అండి అర్ధపావు సాల్ట్ వేస్తున్నాను. మీరు ఈ ప్లేస్లో ఉప్పు కళ్ళు వేసుకోవచ్చు. ఉప్పు కళ్ళు అయితే కొంచెం ఎక్కువ పడతాయి. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మనం 3వ రోజు కలుపుతాం కదండి, అప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కేజీ ఆయిల్ పడుతుంది. ఇందులో నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవచ్చు. మనం మెంతిపొడి వేయలేదు కదండి, 2 స్పూన్ల మెంతిపొడి కూడా వేసుకొని, ఒక స్పూను పసుపు వేసుకుని, మిల్లి పట్టించిన పసుపు వేసుకునండి బాగా కలుపుకోవాలి. దీన్ని బాగా కలిపిన తర్వాత ఇప్పుడు గాజు బాటిల్లో కానీ, ప్లాస్టిక్ డబ్బాలో కానీ, లేదంటే జాడీలో కానీ తీసుకుంటే అండి, జాడీకి వాసన కట్టాలి. వాసన కట్టడం అంటే పసుపు క్లాత్ ఆరబెట్టి, పసుపులో ముంచిన క్లాత్ అనమాట, ఆరబెట్టి దాన్ని వాసన కింద కట్టాలండి. కట్టి 3వ రోజు తీసి మళ్ళీ పచ్చడి ఒకసారి బాగా పైకి కిందికి కలపాలి. అప్పుడు ఆయిల్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, సాల్ట్ సరిపోకపోయినా వేసుకునండి. మళ్ళీ ఒకసారి కలిపేసుకుని పచ్చడి రుచి చూడమే ఎంతో టేస్ట్ అయినా ఆవకాయ రెడీ అయిపోయింది. ఇది 3వ రోజు మీకు తీసి చూపిస్తున్నాను. ఈ డబ్బాలో ఎప్పుడు చెప్తుంటాను కదా, పొడి స్పూన్లు అదైనా ప్లాస్టిక్ స్పూన్ పెట్టుకోవాలండి. గట్టిది స్ట్రాంగ్గా ఉన్న స్పూన్లు ఉంటాయి కదా, ఇలాంటి గరిటెలు కానీ పెట్టుకొని ఇలా పచ్చడి తీసుకోవాలి. మనం ఒక చిన్న డబ్బాలో కానీ, లేదంటే చిన్న బాటిల్లో కానీ తీసుకుని మనం రోజు సర్వ్ చేసుకోవడానికి బయట ఉంచుకొని ఇది వేరే స్టోర్ చేసుకోవచ్చు. అలానే ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని లేదు. ఎంత కాలమైనా నిల్వ ఉంటుందని చెప్పాను కదండి, అందుకే దీన్ని వరుగా ఆవకాయ అంటారు. దీన్ని ఈ విధంగా పెట్టుకుంటే, ఈ టిప్స్ పాటించి పెట్టుకుంటే మనకి టేస్ట్ అయిన ఆవకాయ రెడీ అయిపోయింది. దీంతో ఒకసారి అన్నం కలుపుకొని వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంటుందండి టేస్ట్ అదరహం. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఎంతో టేస్టీ అయిన పచ్చడి కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను లింకు మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. నేను ఈ పచ్చళ్ళన్నీ కూడా మీకు సేల్ చేస్తాను. కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ కూడా పెడతాను మీకోసం. థ్యాంక్ యూ.